లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్కి పెమ్మసాని మాస్టర్ స్ట్రోక్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఆయన అసలు మాజీ ముఖ్యమంత్రి అయినా, ఎందుకంటే తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయి. అయితే సాధారణంగా కొంచెం దూకుడు స్వభావం ఉన్నవాళ్ళు మాట్లాడటం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి దానికి కౌంటర్గా కొంతమంది కూటమికి సంబంధించిన లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళు మాట్లాడారంటే ఓకే ఫైన్, వాళ్ళ నాయకుడిని అన్నారు కాబట్టి మాట్లాడతారు. కానీ ఒక సాఫ్ట్ కార్నర్ లేకపోతే ఒక సాఫ్ట్ వాయిస్, వెల్ ఎడ్యుకేటెడ్ అనేటువంటి వ్యక్తులు కూడా కౌంటర్లు వేస్తున్నారు అని అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తున్నాయి అనేది అర్థం చేసుకోవాలి. నేను అంత ఇదిగా ఒక మాట చాలా జాగ్రత్తగా ఎందుకు మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటకి కౌంటర్గా పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి వర్యులు మామూలుగా కాదు, చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. మీకు గుర్తుంటే ఉంటుంది, బాలకృష్ణ గారి సినిమా ఒకటి ఉంది, నరసింహనాయుడు అనుకుంటా, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానని. అది రాయలసీమ కాబట్టి, సేమ్ ఫ్యాక్షనిజం మూవీ కాబట్టి కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తానని. ఇప్పుడు ఈయన గుంటూరు కదా, గుంటూరు అంటే ఎలా ఉంటుంది, గుంటూరు మిర్చి పవర్ అనమాట. ఏంటది, కంటి చూపుతో కాదు మాటతో చంపేస్తానని చెప్పేసి అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. మాటతో చంపేయగలం అన్నారు, చంపేస్తాను కాదు. కానీ నేను ఆ సినిమా డైలాగ్కి సింక్ అయ్యేలాగా చెప్తున్నాను, మాటతో చంపేయగలం అని చెప్పేసి అన్నారు. సో అంత ఘాటైన పదం ఇటువంటి సాఫ్ట్ క్యాండిడేట్ కూడా వాడారు అని అంటే వాళ్ళ నాయకుడిని ఎలా మాట్లాడారు, దానివల్ల ఈ వీళ్ళు అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనే దానికి నిదర్శనం కదా. సో జగన్మోహన్ రెడ్డి గారికి అది స్క్రిప్ట్ ఎవరైనా రాసిచ్చారేమో తెలియదు, కానీ మామూలుగా ఇప్పుడు కొంచెం ఫంబుల్స్ వస్తాయి కదా, ఫంబుల్ లేకుండా మాట్లాడారు ఆయన. సో అలా ఫంబుల్ అవ్వకుండా మాట్లాడటం, ఆ పదం వాడటం అంటే కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. సో దానికి కౌంటర్గా ఈయన పెమ్మసాని గారు చాలా ఘాటుగా ఇచ్చారు, అదే ఇప్పుడు నేను చెప్పిన విధానంలో. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు వాడిన ఆ పదం ఏంటి మనం విని ఆ తర్వాత విశ్లేషించుకుందాం. అసలు ముచ్చటనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖాన విందాను చూసి ఆహా ఎంత పెద్ద పదం వాడారు. మిట్టల్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖాన విందన చూసి వచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ అందం పిచ్చి అంటూ నాకేం అర్థం కాదు. ఎప్పుడు చూసినా అందము లేకపోతే ముఖము ఎవరు వల్లభనేని వంశీని జైల్లో పెట్టినప్పుడేమో అందగాడట. ఆయన అందగాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే అందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని జైల్లో వేసేసారు జీర్ణించుకోలేక అని. అప్పుడే అది విపరీతమైన రోల్స్ అయినాయి. మరలా ఇప్పుడు మిట్టలనే కూడా అందాల కోసం చూస్తాడా అంటే మిట్టలు ఏమన్నా అందాలు చూసి ఇస్తారా? ఇదిగో వీడు అందంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెడదాం, లేదా వాడు అందంగా ఉన్నాడు అక్కడ పెట్టుబడి, అబ్బాయి వీడు అందంగా లేడు ఇక్కడ పెట్టుబడి పెట్టద్దని ఏమైనా మిట్టలు అనుకుంటాడా? సో జగన్మోహన్ రెడ్డి గారు, మీకు వ్యాపార సంస్థలు ఉన్నాయి తెలుసు కదా మీకు. మరి అటువంటిప్పుడు మీరు ఒక వ్యాపారవేత్త అయ్యుండి ఇంకో వ్యాపారవేత్త అందాన్ని చూసి ఇచ్చారు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు? సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే క్రెడిబిలిటీ. ఒక నాయకుడి పైన క్రెడిబిలిటీ. ఇదిగో ఇతను ఉన్నాడు అంటే, ఇతను ఒక మాట ఇచ్చాడు అంటే కట్టుబడతాడు, దానికి మనం అక్కడ వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, మన సంస్థలకి మంచి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఆ నాయకుడి పట్ల నమ్మకం కలిగితే వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేనున్నప్పుడు ఎంతమంది వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందం చూసి వచ్చారా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారంగా నేను దావోస్ వెళ్ళాను అంటున్నారు. అంటే దావోస్లో జగన్మోహన్ రెడ్డి గారు అందాన్ని చూసి అప్పుడు మిట్టలు ఓకే చేశాడా? మరి నా అందాన్ని చూసి ఓకే చేశారని అప్పుడు చెప్పుకోవాలి కదా, ఎందుకు చెప్పలా? ఆ గూగుల్ డేటాబేస్ సెంటర్, అదాని డేటాబేస్ సెంటర్నే గూగుల్ డేటాబేస్ సెంటర్ అని చెప్పేసి అన్నారు. వీళ్ళు చూడండి తేపకో అదే మాటను మళ్ళీ ఇటు మారుస్తారు, అటు చెప్తూ ఉంటారు. అసలు అందం ఈ అందం వాళ్ళేంటో అర్థం కావట్లా. ఎప్పుడు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఇట్లా అందాల గురించి ప్రస్తావించలా. అలా అందాలు చూసి ఇచ్చే కాడికైతే పెద్ద పెద్ద హీరోయిన్లకి, మంచి మిస్ యూనివర్స్లకి, మిస్ ఇండియాలకి, మిస్ వరల్డ్కి వాళ్ళకు వస్తే పరిశ్రమలో వాళ్ళని చూసి ఇస్తారు. అంతేగాని ముఖాన విందం
చంద్రం ఇలా పెడితే ఎవరో రారు. అది కాదు కావాల్సింది. వ్యాపారస్తులు ఏంటి, నాకు ఏం రాయితీలు వస్తాయి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది అని చెప్పేసి అంటారు. అలాగే మీరు అధికారంలో ఉండగా మాకేం వస్తాయి, మాకేం ఇస్తారు అని మీరు ఎదురు చూశారు అని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి. సో అందు గురించే మీరు అధికారంలో ఉండగా ఏ ఒక్కరు రాలేదు, ఉన్నవాడు కూడా వెళ్ళిపోతాం. అంతెందుకు గల్లా జయదేవ్ సాక్షాత్ ఎంపీగా ఉండి కూడా మరి ఆయన పెట్టుకోలేని పరిస్థితి. ఇక నేను నా వల్ల కాదులే, నేను తెలంగాణ పోతున్నానని చెప్పేసి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అందాలు, మరి అందాలు చూసి వచ్చేకాడికైతే మనం ఏ అందం చూసి ప్రజావేదికను కూల్చివేశాం. సో ఇలా అనేక రకాలు ఉన్నాయి. ఇంకా దాని తర్వాత దీనికి కౌంటర్గా పెమ్మసాని గారు మాట్లాడారు. అదేంటో ఒకసారి చూపిస్తాను, మీకు వినిపిస్తాను. మొన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉంది, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చు. ఫిజికల్ గా బాడీ షేపింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈ రోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు, ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను మొదటే చెప్పా. ప్రజావేదికను కూర్చుని మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా, ఎవరిది మైండ్ సెట్? ఇది మామూలుగా లేదుగా డోసు. ఆ మాటలు ప్రతి మాట కూడా ఒక తోట. అది ఏమంటున్నారు, మైండ్ సెట్. ఇక మైండ్ సెట్ గురించే మాట్లాడుకోవాలి. మనం కూడా వీడియోలో మాట్లాడుకున్నాం. మైండ్ సెట్లు అనగానే ఏది మైండ్ సెట్? ప్రజావేదికను కూల్చివేయటం మైండ్ సెట్టా? అన్నా క్యాంటీన్లు ఎత్తేయటం మైండ్ సెట్టా? ఒక రాజధాని కాదు 3 రాజధానులు అంటాం మైండ్ సెట్టా? లేదా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే వీళ్ళు చేస్తున్న పనులు ఎవరికి ప్రోత్సాహకాలు ఇస్తారు? దాడులు చేసిన వాళ్ళని పట్టుకొని బీపీలు వచ్చినాయని చెప్పి సమర్థించడం మైండ్ సెట్టా? లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేయడానికి వెళ్ళిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇవ్వడం మైండ్ సెట్టా? మాజీ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు పైన దాడి చేసిన దుర్గా కిషోర్కి మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ సీట్ ఇవ్వటం అనేది మైండ్ సెట్టా? ఏమిటా మైండ్ సెట్? ఇది దాని గురించి ఆయన ఇచ్చిన స్ట్రోకులు. అలాగే అందం గురించి చంద్రబాబు నాయుడు గారి ముఖం గురించి మాట్లాడితే మైక్రోసాఫ్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని చూసే. ఇవాళ సైబర్ టవర్స్ నిర్మాణం దగ్గర నుంచి ఐటీ హబ్గా మారినటువంటి హైదరాబాదులో కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఉన్నారు, ఉపాధి పొందుతున్నారు, ఆర్థికంగా స్థితిపరులు అయ్యారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ముఖం వలన, ఆయన తేజస్సు వలన, ఆయన మేధావితనం వలన, ముందు చూపు వలన అని చెప్పేసి గట్టిగా చెప్పారు. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం అనవసరంగా ఒక్క పదం వాడటం వల్ల వచ్చినాయి కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, ఆయన ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించాడు అని చెప్పేసి పబ్లిసిటీ చేసిన కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో ఉండగా, అంటే ఆయన అధికారంలో ఉండగా కానీ ఎన్నికల సమయాల్లో కానీ చెప్పుకోవడం చేతకాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చాటి చెప్పాడు చంద్రబాబు నాయుడు గురించి. ఒక అరెస్టుతో ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ ఐటీ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా నిరసనలు తెలియజేసి చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల మేము ఇలా ఉన్నామని చెప్పేసి తెలియజేశారు. ఆ గొప్పతనాన్ని వాళ్ళే చాటి చెప్పారు. ఆ చాటి చెప్పేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి. మరలా ఇవాళ చెప్తూ ఉంటారు ముఖం అది ఇదని. ఇన్ని మాటలు చెప్తారు కదా. ఒకే ఒక్క క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసే అంతమంది రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక పిలుపునిస్తే ఎంతమంది వచ్చి ల్యాండ్ పూలింగ్కి రైతులు ముందుకు వస్తారు చెప్పండి. అలా మీరు ఒక 100 ఎకరాలు సేకరించగలరా? చంద్రబాబు నాయుడు గారు తొలి విడతగా 33,000 ఎకరాలు సమకూర్చగలిగారు రాష్ట్ర రాజధానికి. మీకు కనీసం ఒక 100 ఎకరాలన్నా వస్తాయా? ఒకవేళ మీరు ల్యాండ్ పూలింగ్ కావాలి అని అడిగితే అది ఫేస్ వాల్యూ. అంటే ఫేసు అందం కాదు, ఫేస్ వాల్యూ, బ్యూటీకి కాదు ఇచ్చేది అక్కడ. ఆ వ్యక్తికి ఉన్న ముందు చూపుకి, మేధస్సుకి. సో వాటిని మనం మాట్లాడుకోవాలి. కానీ దానివల్ల ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ నిర్మించారు, నేను అంతకంటే ఇంకా గొప్పది నిర్మిస్తాననే దాంట్లో పోటీ పడండి. చంద్రబాబు నాయుడు గారు ఆర్సిఎల్ మిట్టలను తీసుకొచ్చారు, నేను రేపు అధికారంలోకి వస్తే
దాన్ని మించిన దాన్ని ఇప్పుడు 1,50,000 కోట్లు కదా, నేను 3,00,000 కోట్లు పెట్టుబడి తెస్తానని చెప్పి ఛాలెంజ్ చేయండి, అది సమర్థిస్తారు. అందుకనే పెమ్మసాని గారు చాలా హుందాగా గౌరవప్రదంగా మీరు రాజకీయంగా విమర్శించండి, సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్టే మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాంట్లో మాట్లాడారు, ఏంటి మనం వస్తే బటన్లో ఈ బటన్ల గురించి చెప్పుకొచ్చారు, మళ్ళీ బటన్లేనట. జగన్మోహన్ రెడ్డి గారు ఇక దానిలోంచి బయటికి రారట, బటన్లే ఆయన ఎజెండా. మరి ఆ బటన్లు ఏంటో సరే, ఆ బటన్ల మీద ప్రజల తీర్పు, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది మనం చూసాం కాబట్టి, సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే సాఫ్ట్గా ఉండే పెమ్మసాని గారితో కూడా మరి కౌంటర్లు వేయించుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వచ్చినాయి. యాక్చువల్గా పెమ్మసాని గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో అప్రోచ్ అయ్యారని ఏదో ఉంది, అప్పుడు 2014 ఎలక్షన్ అప్పుడే అప్రోచ్ అయ్యారు ఏదో ఉంది. సరే ఎనీహౌ ఇదంతా ప్రక్కన పెడితే పెమ్మసాని గారు అనగానే పబ్లిక్లో ఒక రెస్పెక్ట్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సను, ఈ వాంట్స్ టు డూ సర్వీస్ సంథింగ్ ఫర్ ద పబ్లిక్ అని చెప్పేసి ఆయనకి ఆ ఎజెండా ఉందని, సో ఆ రకంగా ఆయన ముందుకు వెళ్తే ఇప్పుడు ఆయన ఎక్కడైనా చూడండి, ఇప్పుడు గుంటూరు రూపురేఖలా మారిపోతున్నాయి, ఆ ఫ్లైఓవర్స్ కావచ్చు ప్రధానంగా. సో ఎప్పుడు రష్, పైగా వర్షం పడితే వాటర్ స్టోర్ అయిపోతూ ఉంటే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేక వాటన్నిటికి కూడా చెక్ పెట్టేసేలాగా మరి అర్థము చాలామంది చేశారు. సో పెమ్మసాని గారు తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతున్నారు. సో ఈ క్రమంలో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చాలా ఘాటుగానే స్ట్రోక్ ఇచ్చారని చెప్పేసి అనుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం కామెంట్లో తప్పని తెలియజేయండి. థ్యాంక్ యూ.